వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక చిన్నపిల్లలు ఏడవడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉందని మనకు ఎలా తెలుస్తుంది? అది లేకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా? అమ్మ, ఈ కాలంలో మనం నెగిటివ్ ఎనర్జీ లాంటి మాటలు మాట్లాడుతున్నాం. పూర్వకాలం ఈ పదాలు వాడలేదు కదా. దానికి ఏమనేవారు? దరిద్రం అనేవారు. అంతే కదా. నువ్వు ఈ పని చేస్తే దరిద్రం. ఆ పదం వాడడానికి మనకి ఇష్టం లేదు. నెగిటివ్ ఎనర్జీ అని చాలా స్టైల్గా మాట్లాడతాం. అంటే ఏది మనకు అక్కర్లేదు అనుకుంటామో, మనం చేసేటటువంటి పనుల్లో ఏ పని చేసినా మనకి దానివల్ల సరైనటువంటి ఫలితం రాకుండా, అనుకున్న దానికి వ్యతిరేక ఫలితం కానీ, ఇంత ప్రయత్నం చేస్తే ఇంతే ఫలితం కానీ వస్తూ ఉన్నప్పుడు ఎంత నా దరిద్రం అండి ఇలా ఉంది, ఎంత కష్టపడ్డా ఇలా ఉంది అనే మాటలు అంటున్నాం. దీన్నే మన వాళ్ళు దరిద్రం అనే పదం వాడారు. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు. ఈ నెగిటివ్ ఎనర్జీ అన్నది ఎట్లా ఉంటుందంటే, దేన్నైనా కానీ అది చెడగొట్టగలిగినటువంటి శక్తి కలిగింది. కొంచెం శక్తి కూడా ఎక్కువ అమ్మ. ఎప్పుడు కూడా నెగిటివ్కి శక్తి ఎక్కువ ఉంటుంది. ఎలా ఇళ్లల్లోకి అది అలా ప్రవేశిస్తుంది అంటే, చెడ్డ మాటలు నిరంతరం ఇంట్లో మాట్లాడుకుంటుంటే, అమ్మయ్య ఇది నేను ఉండదగిన ప్రదేశం అని నెగిటివ్ ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది. అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదంటే ఏం చెయ్యాలమ్మా? చెడ్డ మాటలు. దానికి మనం వెల్కమ్ చెప్పినట్టే. అంతే కదా. మంగళహారతి ఇచ్చి పిలుస్తున్నాను, రా అమ్మా రా, మా ఇంటికి రా, మా ఇంట్లో చాలా చక్కగా చోటు ఉందిరా, వచ్చి కూర్చో అని పిలుస్తున్నాం అనమాట. అంచేత చెడ్డ మాటలు మాట్లాడకూడదు, అది మొదటిది. అలాగే ఎప్పుడు కోపంగా ఉండకూడదు, ఎప్పుడు చిటపట్లాడకూడదు, ఏడవకూడదు, ఎదుటి వాళ్ళని నిందించకూడదు. తర్వాత ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా విచారంగా ఉండకూడదు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. పైగా కొంతమంది పైకి బాగానే ఉన్నట్టుంటారు కదా, నవ్వుకుంటూ యాక్టివ్గానే ఉంటారు, బాగానే ఉంటారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత చూడండి, ఇంకా మన ఇంట్లో ఎంత చికాకు ఉంటుందో. వాళ్ళు కూర్చున్న కుర్చీలో కూర్చుంటే మనకు ఒళ్ళు దురదలు వచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలియదు, కానీ వెళ్ళాక అమ్మాయ్య అనిపిస్తుంది. వాళ్ళు వెళ్ళాక అమ్మాయి అని మనకి ఎందుకు అనిపించింది? ఉన్నంతసేపు మనకు చికాగ్గా అనిపించి, అంటే వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. పాపం వాళ్ళు కావాలని ఏమీ ఉండదు, కానీ వాళ్ళ మనస్సులు, వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ తీరు అంతా కూడా ప్రతిదీ కూడా ప్రతికూలంగా ఆలోచించే పద్ధతి ఉంటుంది. మనం ఏదన్నా చూపించి ఇది బాగుందంటే, ఏం బాగుంది, దీనికన్నా ఇంకోటి బాగుంటుంది, దీంట్లో ఈ లోటు ఉంది అంటే, ఉన్న ఇంత బాగున్న దాంట్లోనూ ఆ ఉన్న ఒక్క చిన్న లోపం మాత్రమే ఎన్నేటటువంటి ఒక లక్షణం. ఇది ఎంత గట్టిగా, తీవ్రంగా, గాఢంగా వాళ్ళలో నాటుకుని ఉంటుందంటే, వాళ్ళు వెళ్ళాక కూడా మనం ఇళ్లల్లో చాలాసేపు ఒక చికాకు ఉంటుంది. వెళ్ళాక ఒక రకమైన రిలీఫ్ ఫీల్ అవుతాం మనం. కొంతమందితో మనం మాట్లాడుతున్న వీళ్ళు వెళ్ళిపోతే బాగుండు తొందరగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంతే, వాళ్ళ దగ్గర నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ వైబ్రేషన్స్ ఉంటే కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు అటువంటి వాళ్ళని ఎక్కువగా ఎంటర్టైన్ చేయకుండా ఉండడం. పైగా అలాంటి వాళ్ళు వస్తే కూడా ఎక్కువ ఇటువంటివి రాకుండా ఉండడానికి ఏమిటంటే, గుమ్మానికి పసుపు రాచి ఉండడం, గుమ్మానికి మామిడి తోరణాలు అవి కట్టుండడం, ఇట్లాంటివి కనుక ఉన్నట్టయితే కొంతవరకు అది అక్కడే ఆగిపోతుంది. మిగిలింది లోపలికి వచ్చింది కూడా మనం తగినటువంటి వాతావరణాన్ని కల్పించుకుంటే బాగుంటుంది. ఒక చక్కని మంచి రసాయనాలు ఉన్నటువంటిది కాకుండా ఉన్న అగరవత్తులు వెలిగించండి. రసాయనాలు ఉంటే అంత ఫలితమే ఉండకపోవచ్చు. వెంటనే దీపం పెట్టండి. దీపం పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందమ్మా. కాళ్ళు చేతులు కడుక్కోండి. స్నానం చేస్తే మరి ఈ మంచిది, కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇంకా చికాగ్గా అనిపించింది అనుకోండి, ఉప్పు నీళ్లతో ఇల్లంతా శుభ్రం చేయండి. ఉప్పు వేసిన నీళ్ళు, అది మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ల ఉప్పు నీళ్లలో వేసి ఆ నీళ్ళంతా ఇంట్లో చల్లి ఆ తర్వాత శుభ్రంగా చేసుకోండి, చాలా వరకు పోతుంది. సాంబ్రాణి లాంటి పొగ వేస్తూ కూడా మంచిది. కానీ సాంబ్రాణి వేయాలంటే కొంచెం కష్టం కదా, మనకి బొగ్గులు కావాలి. సాంబ్రాణి దొరుకుతుంది కానీ బొగ్గులు అవి కాలడం, అవి ఎర్రగా ఉండడం, ఇదంతా పర్వాలేదు. మాకు ఈ చికాక్ కన్నా అది నయమనిపిస్తే దాన్ని చేయొచ్చు.
ఆ నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద ఉండి మన ఆలోచనలు కూడా మారిపోతాయి కదమ్మా. కాసేపు చికాకు పడతాం కదండి. ఎప్పుడు చికాకు పడని వాళ్ళు అప్పుడప్పుడు ఏమిటో ఎవరిని అది ఉండరాదు అంటాం. ఎందుకంటాం? మామూలుగా అనం ఆ మాట. అంత గట్టిగా ఎందుకు అన్నామంటేనే దాని ప్రభావం ఉంది అనమాట. అయితే అంత తీవ్రంగా లేని వాళ్ళు ఉండొచ్చు. మన పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళని ప్రభావం చెయ్యొచ్చు. కానీ అది ఎక్కువ తీవ్రం ఉంటే ఇట్లా ఉంటుంది. కనుక వీలైనంత వరకు మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి అంటే ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రతిదానికి ఏడవడం, అసూయ ఇలాంటివి లేకుండా ఉన్నట్టయితే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అన్నిటినీ మించి దైవధ్యానం చేసే చోటకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ రాదు. అంటే ఎక్కువగా పూజలు అవి చేస్తూ పూజలు అవి మీరు పెద్ద పెద్ద పూజలు చేస్తారో చేయరో అదంతా అనవసరం. కనీసం దేవుడి నామం తలుచుకుంటూ ఉండండి. చికాగ్గా అనిపించగానే మీ ఇష్టదైవం నామం తలుచుకోండి. రాముడు ఇష్టం అనుకోండి శ్రీరామ 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 అనుకోండి. శివుడి ఇష్టం అనుకోండి నమశివాయ 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 అనుకోండి. అమ్మవారు అనుకోండి శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకోండి. అనుకున్నట్టయితే ఆ వెంటనే అక్కడికక్కడ మనం ఈ ఉప్పు నీళ్లతో చేసింది వాతావరణాన్ని మన కడుక్కుంటే మన శరీరాన్ని శుభ్రం చేస్తే మానసిక స్థాయిలో శుభ్రం చేయగలిగినటువంటిది దైవధ్యానం. అమ్మ, మరి మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఎలా తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉందని? మనం చికాకు పడడం లాంటివి కాకుండా ఇంకా వేటి ద్వారా మనకు తెలుస్తుంది? వేటి ద్వారా తెలుస్తుందంటే చికాకు ప్రధానం. అందరూ బాగా ఉండేటటువంటి వాళ్ళు కూడా అనవసరంగా చికాకు పడుతూ ఉండడం. చిన్నపిల్లలు ఉంటే బాగా తెలుస్తుందమ్మా. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు చికాకు పడుతున్నారు? అన్ని బాగానే ఉన్నా ఏడుస్తూ ఉంటారు. ఏది మొదలు పెట్టినా మనకి పని పూర్తి కాకుండా పోతుంది. అప్పటి వరకు చక్కగా చేసినటువంటి పని మనకి సానుకూలంగా ఫలితాలు ఇచ్చేటటువంటి పని కాస్త ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఏది చేసుకున్నా కానీ వ్యతిరేక ఫలితమే. అట్లా ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అసలు ముందు అది లోపలికి రాకుండా ఉండేట్టు చేసే మొట్టమొదటిది గుమ్మాలకు పసుపు రాయండి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. మామిడి తోరణాలు కట్టండి. వారానికి ఒకసారి అయినా మామిడాకులు, తోరణం కట్టకపోయినా 4 మామిడాకులు తెచ్చి గుమ్మానికి అటు ఇటు పెట్టుకోండి. ఇంట్లో మంచి మొక్కలు పెట్టుకోండి. ప్రధానంగా హనుమంతుడి ఫోటో పెట్టుకున్న ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు అంటారు. చాలా మంది పెట్టుకుంటుంటారు కళ్ళ దిష్టి వినాయకుడు అని, అది మళ్ళీ వేరంటారా? అవన్నీ ఏమో కానీ హనుమంతుడు ఉన్న చోటకి నెగిటివ్ రాదండి. హనుమంతుడు శనిని అటువంటి వాటన్నిటిని దమించగలిగినటువంటి వాడు. అందువల్ల అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది మొదటిది మనం ప్రశాంతంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉన్న చోటకి ఏమీ రాదు. ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం కావాలి. అది ఉండి దైవధ్యానం గనక చేసినట్టయితే భగవంతుడి నామం చదివేటటువంటి చోటికి నెగిటివ్ ఎనర్జీ రాదు. వస్తే అది కూడా మారిపోతుంది. అది వెంటనే ఇంట్లోకి మారిపోతుంది ఆ ఎనర్జీ కూడా. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.